కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆ పీఠం అధిరోహించి 16 నెలలు అయిపోయింది. ఈ 16 నెలల్లో ఎలా ఉందంటారు పరిపాలన? పరిపాలన అనేది ఎలా ఉండాలో అది చంద్రబాబు నాయుడికే సాధ్యం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఇదే పద్ధతిలో పరిపాలన చేయలేదు. ప్రజల క్షేమము, ప్రజల గురించి 24 గంటలు ఏ 3 గంటలు నిద్రపోతాడో ప్రతి క్షణము ఆలోచించే వ్యక్తే చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే పోటీ, ఇంకెవరూ లేరు. చంద్రబాబు నాయుడు ఆలోచించేది మొత్తం తన కొడుకు కానీ లేదంటే తన అనునేయులకు కానీ దాచుకో పంచుకో తినుకో అనే నినాదంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తాడు తప్పితే పేద ప్రజల కోసం పనిచేయడు అనేది వైసీపీ నాయకుల వాదన. మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పేదల కోసమే నిరంతరము ఆలోచన చేస్తాడు, అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాడు. అంతేగాని తన కుటుంబం తనను కుటుంబాన్ని గురించి కూడా ఆయన పట్టించుకోడు. ఇక లోకేష్ అన్నావా, లోకేష్లో టాలెంట్ ఉంది, తను కూడా చాలా బాగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఫస్ట్లో అనుకున్నాం మేము కూడా లోకేష్కి అనుభవం ఉందా, వస్తున్నాడు అనుకున్నాం, మినిస్టర్ ఇచ్చారు పోయినసారి అనుకున్నాం. లోకేష్ పూర్తిగా అనుభవంతో కరెక్ట్గా పరిపాలన ఎలా చేయాలో అది ఎక్కడా కూడా ఇంచు కూడా అడుగు తడబట్టం కానీ తొందరపట్టం కానీ ఉండదు లోకేష్ విషయంలో. లోకేష్ కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడుకి డిటో, ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తారు. ప్రజల కోసం మీరు అంటున్నారు, దోచుకోవటం కోసమే అని వైసీపీ నాయకులు అనుకుంటున్నారు. ఎవరు వాదన కరెక్ట్ అనుకోవాలి? దోచుకోవటం అనేది ఇప్పుడు దొంగ అంటే చెప్పేది ఏముంటుంది దాంట్లో? ఇప్పుడు దొంగ అంటమే తప్పితే దోచుకుంది ఎవరు? మద్యం ఇప్పుడు ఎవరి మీద కేసులు ఉన్నాయి, మరి ఏం చేస్తున్నాడు? 5 సంవత్సరాలు చేసి పోయినసారి అట్నే అన్నాడు చంద్రబాబు నాయుడు అని, అనవసరంగా పోయి జైల్లో పెట్టాడు. తీసుకెళ్ళి పెట్టినా కూడా ఏమైంది? అందుకే 11 సీట్లు వచ్చింది. అయినా కూడా ఇప్పుడు ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడో ఉంటాడు, ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లోనూ హైదరాబాదు ప్యాలెస్లోనూ ఉంటాడు. వైజాగ్లో ప్యాలెస్ కట్టుకొని అది గవర్నమెంట్ డబ్బుతో కట్టి దాంట్లో ఉండాలని చూశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ముఖ్యంగా చూస్తే కనుక ఈ 16 నెలల్లో రైతులను ముంచాడు చంద్రబాబు నాయుడు అనేది వైసీపీ నాయకుల వాదన. బాబాయ్, రైతులను ఏం ముంచాడు? పొగాకు ఏదో రేట్ వచ్చిందని విపరీతంగా వేస్తున్నారు రైతులు. అయినా కూడా పొగాకు కూడా మద్దతు ధర ఇచ్చి కొన్నది ఎప్పుడైనా జరిగిందా గతంలో? ఇవాళ ఉల్లి రైతులు ఉన్నారు, ఉల్లి రైతులకు ఎప్పుడైనా మరి రేటు తగ్గినప్పుడు ఎప్పుడైనా కానీ ఇన్పుట్ సబ్సిడీ కింద డబ్బులు ఇచ్చారా? ఇవాళ ఇస్తున్నాడు. మరి ఎక్కడిచ్చాడు? ఇప్పుడు జగన్ కూడా పరిపాలన చేసినప్పుడు ఉల్లి రైతులు కష్టాలు పడ్డారుగా, మరి ఏది వాళ్ళకి ₹1 ఇచ్చిన పాపాన్ని పోయాడా? ఇవాళ మరి నేను ఏదో చెప్తే ఆయన సంగతి చూశారు. ఆయన ఏదో ఒక శాసనంగానే ఏదో రాజశేఖర రెడ్డి మరణంతో ఉన్న సానుభూతితోటి ఒకసారి ముఖ్యమంత్రిని చేశారు. అది ముఖ్యమంత్రి పరిపాలనగా లేదు, ఒక రౌడీ రాజ్యం, ఒక రౌడీ పరిపాలించినట్టే ఉంది. అందుకనే ఈడ్చిపెట్టి కొట్టారు. అయినా కూడా ఇప్పుడు కూడా అనుభవం ఉండి ఒక జనం కోసం పోరాడేవాడు జనంలోకి వచ్చి జనం బాధలు తెలుసుకొని మాట్లాడాలి. ఈసారి నేను వస్తే 2.0 అంటున్నాడు కదా. ఈసారి వస్తే ఇంకా వచ్చిందాకా ఆయన ఉంటేగా జైలు పోకుండా ఈ కేసులన్నీ తేల్చుకోమను, ఈ కుంభకోణాలన్నీ బయటికి రమ్మను, అప్పుడు తెలుసుద్ది. కేసులు రెడ్ బుక్ రాజ్యాంగంతో పెట్టిన కేసులు, అబద్ధం కేసులు ఇప్పుడు పెట్టినవి కాదు, ఇప్పుడు పెట్టేవి దొంగ కేసులు. ఎంక్వైరీ లేకుండా కేసులు కోర్టులు ఏం చేయవుగా. దొంగ కేసులు పెడితే నిలబడతాయే ఏంటి? నువ్వేది ఒక కేసు ఒక నిరూపణ చేసిందేది? చంద్రబాబు నాయుడు మీద ఏదో చెప్పుకొచ్చావు బారుకి. చంద్రబాబు నాయుడే లెక్కర్ దొంగ అంటున్నాడు కదన్న. చంద్రబాబు నాయుడు ఇక దొంగనే, దానికి దొంగ అంటే ఇంకంతే. ఇక వాళ్ళ పద్ధతి అదే, దొంగ. ఏం లేదు, పేద ప్రజల కోసమే పుట్టాను, పేద ప్రజల కోసమే పెరిగాను, రైతుల కోసమే పోరాడతాను, నేను రైతుల సమస్యల మీద పోరాడతాను అంటున్నాడు. ఏం చేశాడు? రైతులకి ల్యాండ్ టైటిలింగ్ అని చెప్పి రైతులు భూములు కూడా తాకట్టు పెట్టుకోవాలని, అప్పు తెచ్చుకోవాలని చూశాడు. అందుకనే ఈడ్చిపెట్టి కొట్టారు. జనం గమనిస్తున్నారు.
ఇవాళ ఏదో వర్గ విభేదాలు ఉంటాయి, నలుగురిని వేసుకొని తిరిగి గోల్ చేయటం, అల్లరి బ్యాచ్ని రౌడీ బ్యాచ్ని వేసుకొని తిరగటం కాదు, డబ్బు సంపాదించేవాళ్ళు అన్నీ బయటకు వస్తాయి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో యావజ్జీవ శిక్ష పడుద్ది. అసలుకి అంత మాట అనేది ఏముంది, అది వాస్తవమే. తను చేసింది ఎవడికి తెలియదు, బాబాయిని చంపించింది ఎవరు అందరికీ తెలుసు. కాకపోతే నిరూపణ కొంత టైం పట్టుద్ది. ఇప్పుడు ఇంకో విషయం కూడా తీసుకుంటే గనక ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం నిలబడదు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే తెరిస్తే గనక సంవత్సరంన్నర అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోవచ్చింది. ఇంకొకసారి కళ్ళు మూసి తెరిస్తే 3.5 సంవత్సరాలు అయిపోయింది. వచ్చేది నేనే, ఈసారి నా సత్తా ఏందో చూపిస్తా అంటున్నాడు. ఈసారి ఆ పులివెందుల్లో కూడా లేదు ఆయనకు సీటు. ఇంకెక్కడ ఆయన వచ్చేది? ఈ 11 కూడా ఉండవు ఈసారి. ఆయన వస్తున్నా కళ్ళకు అనుమానం. ఇక ఆయన అదే కళ్ళలో ఆ ఆలోచనలోనే ఉంటాడు తప్పితే జనాన్ని గురించి ఆలోచించడు, మంచిని గురించి ఆలోచించడు. అసలు ఏంది, ఆయన తల్లినే పట్టించుకున్నాడు. తల్లే ఇంటికి పోయి ఓ ముద్ద అన్నం తినాలంటే భయపడుద్ది. తల్లి మీద అలా నాకు మనం చెప్పిన జనం ఇందాకనే ఓ పెద్ద మనిషి చెప్పాడు, తాడేపల్లి వస్తే ఇంటికాడ తినేది కాదంట, ఏదో హోటల్లో ఉండి ఆడ తెచ్చుకొని అన్నం తెప్పించుకొని తిని వెళ్ళిపోయేదంట హోటల్ నుంచి. అదే పని బాబు. తాడేపల్లి వచ్చి ఒక పూట అన్నం తినలేదంట ఆమె తల్లి. మరి తల్లికి అంత భయం ఉంటే అటువంటి దుర్మార్గుడి గురించి ఇంకా మళ్ళీ మనం పొద్దాక మాట్లాడుకోవడం అనవసరం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గవర్నమెంట్ అనేది అందరికి 100% జనం కూడా ఇష్టాలకు ఆశపడుతున్నారు. అవి కాదు, ఆయన మ్యాక్సిమం చేస్తున్నాడు. ఇంకంతకంటే చేయగలిగిన ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఏం చేయట్లేదు, మొత్తం దోచుకుంటున్నాడు. కొడుక్కి దోచి పెడుతున్నాడు, కొడుకును ముఖ్యమంత్రి చేయాలని ఆశపడుతున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి బాబు. అసలు ఎవరు చేస్తే ఎవరు వస్తుందయ్యా పదవి? జనం చేస్తారు ఎప్పుడైనా. ఏదైనా ఎవరినైనా ఓ పదవి ఇవ్వాలంటే అది జనం చేతిలో ఉంది ప్రజాస్వామ్యంలో. అంతేగాని సీఎం సీఎం కొడుకుని పెట్టుకుంటే ఎవడు ఒప్పుకోరు. అది ప్రజాస్వామ్యం. ఆయన అన్నట్టు సమావేశాలు జరుగుతున్నాయి, చూస్తున్నారు. చూస్తున్నాము. ఎలా ఉన్నాయి గడిచిన 5 సంవత్సరాల అసెంబ్లీ సమావేశాలకి దీనికి మీరు గమనించిన తేడా? గమనించిన తేడా ఏముంది, సమస్యల మీద మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంతకుముందు ఏముంది, చంద్రబాబు నాయుడిని తిడదామా, వాళ్ళని తిడదామా, వీళ్ళని తిడదామా అని తిట్టే పనే కదా. దాంట్లో మంత్రులు ఉండారు, వాళ్ళకి బూతులేగా, అసెంబ్లీలో కూడా బూతులేగా. బూతులు మాట్లాడిన మంత్రులు కానీ అదే మాజీ మంత్రులు వీళ్ళందరూ ఏమైపోయారంటారు? ఏమైపోయారంటే నిజాయితీగా జనం కోసం పని చేసినాడైతే ఎప్పుడు జనంలో ఉంటాడు. మీరు రౌడీజం చేసి బూతులు మాట్లాడి క్యాబరేలు నడిపి మద్యం సిండికేట్లు నడిపిన వాళ్ళు జనంలోకి ఏడొస్తారు. ఏదో ఒక్క ఛాన్స్ అనే దాంట్లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ ఒక్క ఛాన్స్ తోటే పోయారు. ఇంకా వాళ్ళని జనం పట్టించుకునే పరిస్థితి లేదు, వాళ్ళు జనంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఈ జగన్ ఉన్నాడంటే ఆయన పగటి కళ్ళకి అంటా ఉంటాడు, ఇక ఆయనకి అదే కళ. పొద్దాక నేను ముఖ్యమంత్రి అయిపోతాను, ఎన్నాళ్ళు పట్టుద్ది? ఎన్నాళ్ళు పట్టేది ఏంది? టైం అనేది ఎక్కడ మారదు. రోజులే, సంవత్సరాలు, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరైనా. అదే కళ్ళు తెరిచి అయిపోయింది ఎందుకు? 24 గంటలు అంతా ఈ కాలగమనం ఏది మారదు. ఆ టయానికి వస్తాయి. నేను చెప్పేది దానికి